సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోగలిగితే నువ్వు అనుకున్నది సాధించడం చాలా ఈజీ. ఎస్, వాల్యుబుల్ పాయింట్. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటా. నాన్నా, అమ్మా ఆనంది, నీ విషయంలో జరిగిన దాని గురించి మహేష్ కలిసి చాలా గొడవ చేశాడంట కదా. అశ్విని బంధించి ఆనందిని పాడు చేసిన నువ్వే అని ఒప్పుకో, లేదంటే నీ ప్రాణాలు తీస్తానని ఒత్తిడి చేశాడంట కదా. అవును నాన్న, ఆ విషయంలో చాలా గొడవ జరిగింది. సరే, మీరు ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నామమ్మా. అమ్మా ఆనంది, మేము హైదరాబాద్ వస్తున్నాం కదా. ఎందుకు నాన్నా? అదేనమ్మా, మురళీ జయంతిల పెళ్ళుంది కదా. వాళ్ళ పెళ్ళికి మీరెందుకు నాన్నా? అదేంటమ్మా అలాగంటావు? మురళి మన అమృత పెళ్ళికి వచ్చాడు కదా. అదీగాక నేను మురళి పెళ్లి చేసుకోబోతున్న అదే గుడికి వస్తున్నానమ్మా. అవునా? అవునమ్మా. అదేంటంటే మన అమృత పెళ్లి సవ్యంగా జరగాలని మొక్కుకున్నానమ్మా. అందుకే ఆ మొక్కు తీర్చుకుందామని వస్తున్నా. అవునా నానా? అయితే మీరు వస్తున్నారన్నమాట. అయినా నువ్వేంటక్కా? నేనేం చేశానే? నాన్నని రమ్మంటున్నావేంటి? వస్తే ఏంటి? ఏమ్మా ఆనంది, ఆ? ఏమ్మా నేను అక్కడికి రావడం ఇష్టం లేదా తల్లి? అయ్యో, అది కాదు నాన్న. ఇక్కడ పరిస్థితులు బాగోలేదు. ఈ సమయంలో మీరిక్కడికి. నానా, దీని మాటలేం పట్టించుకోకండి. మహేష్ సారు అశ్విన్ని ముందు అపార్థం చేసుకున్నా తర్వాత అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు, ఎంచక్కా పలకరించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు. నువ్వు రావచ్చు నానా. అక్కా, నానా, ఇంకేం ఆలోచించకుండా రండి. ఉంటా. అక్క, నాన్న ఎందుకు రమ్మంటున్నావు? వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమీ కాదు. ఒక రకంగా వాళ్ళు రావడమే మంచిది. మంచిదా? అవునే. నువ్వు కంపెనీకి వెళ్ళిపోయినా నాకు వార్డెన్ మేడం ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. అది చేస్తుంటాను. లక్ష్మక్కకి వంటల్లో సాయం చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు కాలక్షేపం అవటంతో పాటు పెళ్లి తర్వాత జరిగినవి ఏవీ గుర్తుకు రావడం లేదు. సంతోషంగా ఉంటున్నాను. కాని పాపం అమ్మ నాన్న నిన్ను అంతమందిలో అవమానించిన ఆ ఊళ్ళోనే ఎవరు మనసారా పలకరించే దిక్కులేక అమ్మని నాన్న, నాన్నని అమ్మ చూసుకుంటూ ఇద్దరు ఎంత బాధపడుతుంటారో చెప్పు. మనతో చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉండి వెళ్తే కాస్త వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదే. కాస్త ఆలోచించు. నాకు భయంగా ఉంది అశ్విన్. ఎందుకు? ఆనందికి తెలియకుండా నువ్వు తన మెడలో తాళి కట్టడం. కడితే ఏమవుతుంది? ఆనంది రివర్స్ అయితే? అది తప్పదు. చాలా గోల చేస్తుంది. దానికి అర్థమయ్యేలా చెప్పటానికే కదరా నాన్నని రమ్మని చెప్పాను. నాన్న ఆల్రెడీ బయలుదేరారు. అక్క, నాన్న వస్తున్నారంటేనే నాకు ఇంకా భయంగా ఉంది. ఆనందితో పాటు వాళ్ళు కూడా గోల చేస్తారు. అలా చేయరు. లేదమృత, అశోక్ చెప్తుంది కూడా ఒక పాయింటే. ఒకసారి మెడలో తాలి పడితే కూతురి కాపురం గురించి ఆలోచిస్తారు తప్ప ఏ తల్లి తండ్రి
ఇంకో రకంగా ఆలోచించరు, అస్సలు ఆవేశపడరు. నిజమే, కానీ ఒక పక్క అమృతక్క పెళ్ళై కాపురానికి వెళ్ళడం లేదు. ఈ సమయంలో ఆనంది విషయంలో ఇలా జరిగిందంటే వాళ్ళకి కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది కదా. అది కంట్రోల్ చేయడానికి మహేష్ సార్ ఉన్నారు కదా. మిత్ర కూడా ఎలాగూ మన వైపే ఉంది. అది కాదు పాయింట్, వాళ్ళు అర్థం చేసుకుంటారా అనేది పాయింట్. ఇలా ఆలోచిస్తే ఆనంద్కి నీకు పెళ్లి కాదు అశ్విన్. అవునరా బావా, రిస్క్ తీసుకోవాలి. అమృత, ఒక పని చేద్దామా? ఏంటి? ఆనంది మెళ్ళో నేను తాళి కట్టబోతున్నట్టు మీ అమ్మ వాళ్ళకి ముందే చెప్తే? అస్సలు ఒప్పుకోరు. అంతేకాదు, ఆనందిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఒకవేళ ఆనంది జీవితం బాగుంటుందని మా నాన్న ఒప్పుకున్నా మా అమ్మకు తెలిస్తే అస్సలు ఒప్పుకోనుగాక ఒప్పుకోదు. పైగా ప్లాన్ ఫెయిల్ అయితే మనందరికంటే మహేష్ సార్ ఎక్కువ బాధపడతారు. అవును, మహేష్ సార్ని అస్సలు బాధ పెట్టకూడదు. అయితే ధైర్యంగా అందరం బరిలోకి దిగిపోదాం. అలా అయితే అందరం ఒకే మాట మీద ఉందాం. అశ్విన్, నిజంగా నువ్వు చాలా గ్రేట్. నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఏంటిది అశోక్? మా చెల్లికి ఈ జన్మలో పెళ్లి కాదనుకున్నాం, కానీ తన విషయంలో ఏ తప్పు చేయను నువ్వు మా చెల్లికి జీవితాన్ని ఇస్తున్నావు. అదే మీ అమ్మగారికి ఇష్టం లేదని తెలిసే చేస్తున్నాం. నిజంగా నువ్వు గ్రేట్ అశ్విన్. ఆనంది మీద జాలిపడో లేక తన్ని ఓదార్చాలనో, ముందు ముందు తనకు జీవితం అనేదే ఉండదనో నేను ఆనందిని పెళ్లి చేసుకోవడం లేదు. ఆనంది మీద నాకున్నది బాధ్యత. ఆనంది సంతోషమే నాకు ముఖ్యం. ఇప్పుడు నేను ఆనంది చెయ్యి పట్టుకోకపోతే తను నేను ప్రేమించానన్న మాటకి అసలు విలువే లేదు, అర్థమే లేదు. మీరు రుణపడి ఉండాల్సింది మురళికి, మహేష్ సార్కి. వాళ్ళ వల్లే నాకు ఆనందికి ఆపేసావే. నాకు ఆనందికి తర్వాత చెప్పు అశ్విన్, చెప్పు అశ్విన్. అది తులసిని పెళ్లి చేసుకోబోతూ ఇంకా నా గురించి ఆలోచించడం, మాట్లాడడం తప్పు అశ్విన్. ఒక్కసారిగా మర్చిపోవాలంటే కష్టమే కదా ఆనంది. చాలు చాలు, ఇంకా ఆపండి. మురళి అన్న, పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి? అన్నీ జరుగుతున్నాయమ్మా.